ఎప్పుడు చేసిన మోతీచూర్ లడ్డు కాకుండా ఈసారి డిఫరెంట్గా మోతీచూర్ హల్వా లడ్డు చేశాను. ఇదిగోండి ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని దానిలో కొంచెం సాల్ట్, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ మూడు బాగా మిక్స్ అయ్యేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన పిండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన పిండిని అయితే ఇలా పకోడీలా వేసేసుకున్నాను. మీరు చిన్న బూందీలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టియాలి. బరగ్గా కాదు, చాలా మెత్తగా మిక్సీ పట్టియాలి. ఇంక స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసి దానిలో ఒక కప్పు వాటర్ అయితే వేయాలి. పంచదార మొత్తం కరిగిపోయాక కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసేసాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోనే కొంచెం నెయ్యిని మనం ముందుగా వేయించి పెట్టుకునే జీడిపప్పులను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే చేతులకు నెయ్యి రాసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఉండని చుట్టేసుకోవాలి. ఇదిగోండి మోతీచూర్ హల్వా లడ్డు అయితే రెడీ అయిపోయింది. మా ఊళ్ళకి పెడుతున్నాను. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మా స్వీటీ అయితే నచ్చితేనే ఏమైనా తింటుంది. తనకు నచ్చకపోతే అసలు ముట్టే ముట్టదు. దానికి కూడా నచ్చినట్టుంది, వేయగానే తినేసింది.